నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశానికి విశిష్ట సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు అని కొనియాడిన టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ పులిచింతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం గర్వకారణంగా ఉందని వెల్లడి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా సంతాన సమస్యలు పెరుగుతున్నాయి అని తెలియజేసిన టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొంది మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. దేశానికి విశిష్ట సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు అని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ 33వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ కొనియాడారు. పులిచింతల ప్రాజెక్టుకు కేఎల్ రావు గారి పేరు పెట్టడం ఆయనకు లభించిన గొప్ప గౌరవమని, ఇటువంటి మహానుభావుల సేవలను భావితరాలకు తెలియచేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ వద్ద ప్రముఖ ఇంజనీర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త, మాజీ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ కానూరి లక్ష్మణరావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేద ప్రజలకు మజ్జిగ మరియు మామిడి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు దేశానికి విశిష్ట సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు సేవలను స్మరించుకోవడం గర్వకారణమని తెలిపారు. నాగార్జున సాగర్ వంటి మహత్తర జల ప్రాజెక్టులను రూపకల్పన చేసి దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన కేఎల్ రావు తెలుగు జాతికి చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమం డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా మామిడికాయలు, మజ్జిగ పంపిణీ ఇవన్నీ కూడా చేయటం చాలా సంతోషకరం. మనందరికీ కూడా అప్పట్లో ఇంజనీర్ చదవాలన్న యువతకి ఎంతో ప్యాషన్. కేఎల్ రావు గారు లాంటి ఒక పర్సనాలిటీని ఆదర్శంగా తీసుకుని ఎవరైతే నాగార్జున సాగర్ డ్యామ్ వంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని రూపకల్పన చేసి నీరు ఉంటేనే నాగరికత ఉంటుంది అని చెప్పి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి కేఎల్ రావు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు అందరం కూడా ఒక రోల్ మోడల్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుని యువత అంతా కూడా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతూ అటువంటి ఆయన గొప్ప వ్యక్తి లాంటి బాటలో నడవాలని ఒక ఆలోచనతో ఇటువంటి వాళ్ళొక జయంతి అప్పుడైనా, వర్ధంతి అప్పుడైనా వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు గుర్తుపెట్టుకొని ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేసిన గొప్ప వ్యక్తి మన కేఎల్ రావు గారు. ఎందుకంటే ఒక నాగార్జున సాగరే కాకుండా యావత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో ఉన్నటువంటి డ్యామ్స్ అన్నిటినీ కూడా ఆయన ఆలోచనలతో, ఆయన రికమెండేషన్స్తో ముందుకెళ్ళడం కూడా సంతోషకరం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఒక గొప్ప వ్యాఖ్యాన్ని చెప్పిన వ్యక్తి, ఒక గొప్ప ఇంజనీర్. కాబట్టి అటువంటి ఆయన్ని రానున్న రోజుల్లో కూడా గుర్తుపెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలో తప్పనిసరిగా రాష్ట్ర నాయకులనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరినీ కూడా గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ కేఎల్ రావు గారు అన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సత్యనారాయణపురం 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మరి మా యువ నాయకులు శ్రీ బోండా సిద్ధార్థ గారు ముఖ్య అతిథిగా, భారతదేశ ప్రజలు, తెలుగు జాతి గర్వించదగ్గ మహానుభావుడు, పద్మభూషణ్ అవార్డు పురస్కార గ్రహీత, 3 పర్యాయములు విజయవాడ లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి, మరి ఆనాడు సివిల్ ఇంజనీర్ అంటే కానూరి లక్ష్మణరావు గారు అనగా కేఎల్ రావు గారు అని చెప్పి అందరూ గుర్తుంచుకునే విధంగా భారతదేశ ప్రజలకు నాగార్జున సాగర్ నీటిని కానీ ప్రముఖ ఆనకట్టలకి రూపకల్పన చేసిన మహానుభావుడి వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం అనేది తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ మహా విశేషం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆయనకి గుర్తుగా పులిచింతల ప్రాజెక్టుకి శ్రీ కేఎల్ రావు ప్రాజెక్టుగా పెట్టమనేది ఇప్పటిదాకా భారతదేశంలో జరగలేదు. అటువంటి కేఎల్ రావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పేరు పెట్టి గౌరవించడం అనేది చాలా ముదావహం. ఈ సందర్భంగా మరి కేఎల్ రావు గారిని రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకుని ఇటువంటి మంచి కార్యక్రమాలు, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ గుర్తుపెట్టుకుని రాబోయే ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జోహార్ కేఎల్ రావు గారు.
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా సంతాన సమస్యలు పెరుగుతున్నాయని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. అయితే చాలా మంది ప్రజలకు ఫెర్టిలిటీ సమస్యలు, ఐవీఎఫ్ వంటి ఆధునిక చికిత్సలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్వహించిన ఉచిత సంతాన సాఫల్యత శిబిరం, ఫెర్టిలిటీ అవేర్నెస్ క్యాంపును తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ప్రారంభించారు. సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా సంతాన సమస్యలు పెరుగుతున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, మహిళలు మరియు పురుషులకు అవసరమైన వైద్య పరీక్షలు, సమస్యల గుర్తింపు, చికిత్సా విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై వైద్య నిపుణులు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. దాదాపు ఇండియాలో దాదాపు 15-10 ఇయర్స్ నుంచి దాదాపు ఒక 40 సెంటర్స్ పైన డిఫరెంట్ స్టేట్స్లో ఆపరేట్ చేస్తున్నాడు ఒక గొప్ప సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఫర్టిలిటీ సెంటర్. అటువంటి వాళ్ళు ఈరోజు మన కాన్స్టిట్యున్సీస్కి, అందులోనూ సింగ్ నగర్ వరకు వచ్చి ఒక అవేర్నెస్ క్యాంప్, అసలు పిల్లలు అనేది ఎందుకు పుట్టట్లా, అసలు లోపం ఎక్కడుంది ఏంటి, ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, యూవీఎఫ్ అంటే ఏంటి, ఇటువంటి చిన్న టర్మినాలజీస్ అన్నిటినీ కూడా ఎంతో పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ లీడర్షిప్ ఫర్ కండక్టింగ్ ఏ గుడ్ అవేర్నెస్ క్యాంప్ ఇన్ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ సింగ్ నగర్ దాటినటువంటి పైపుల్ రోడ్ కానీ, పాయికాపురం కానీ, సింగ్ నగర్ కానీ, ఆర్ఆర్పేట్ కానీ, అక్కడ కంట్రీకి కానీ అక్కడ వరకు కూడా ఎక్కువ బీపీఎల్ ఫ్యామిలీస్, కొంచెం సోషల్లీ ఎకనామిక్ బిలో పవర్టీ లెవెల్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళకి అసలు ఈ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నిటిని కూడా తెలియపరిచేటువంటి కరెక్ట్ ఎన్వైరన్మెంట్ కూడా వాళ్ళకి లేనటువంటి పరిస్థితి. ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ 3 కార్యాలయాల అధికారులతో గత వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై సమీక్షించారు. పరిష్కరించిన ప్రతి ఫిర్యాదులో నాణ్యమైన, శాశ్వతమైన పరిష్కారం అందించాలని, ప్రజలకు పరిష్కారం చూపించాలే తప్ప వేరే శాఖపై సమస్యను మళ్లించకూడదని అధికారులను హెచ్చరించారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని, వచ్చిన ప్రతి ఫిర్యాదు శాఖల సమన్వయంతో పరిష్కరించాలని కమిషనర్ అన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల సత్వర పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 141 అర్జీలు అందాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండరాదన్నారు. అర్జీదారుకు సత్వర, సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 141 అర్జీలలో నేరుగా 81, ఆన్లైన్లో 60 అర్జీలు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ ప్రత్యేక అధికారి జ్యోతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మన నాగరికతకు ప్రతీకలని, వాటి సంరక్షణ ద్వారా భావితరాలకు చరిత్రను చేరవేయగలమని తెలిపారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా తొలుత 5K హెరిటేజ్ వాక్ జరిగింది. నగరంలోని బాపు మ్యూజియం నుంచి మొగల్రాజపురం గుహల వరకు హెరిటేజ్ వాక్ జరిగింది. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుదామంటూ పిలుపునిచ్చారు. ఈ వాక్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ విజయవాడ చాప్టర్ కన్వీనర్, చరిత్ర పరిశోధకులు సాయి పాపినేని సారథ్యంలోని బృందం, యువజన సంక్షేమ శాఖ అధ్యక్షులు డాక్టర్ కొల్లేటి రమేష్, పర్యాటక అధికారులు
అధికారి ఏ శిల్ప, ఆర్కియాలజీ, మ్యూజియం శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు చరిత్ర పరిశోధకులు సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. హెరిటేజ్ వాక్ ద్వారా యువతలో చారిత్రక చైతన్యం, వారసత్వ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొనసాగుతున్న పలు సమస్యలను బ్యాంకు యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ శేఖర్ డిమాండ్ చేశారు. అఖిల భారత స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొనసాగుతున్న పలు సమస్యల గురించి ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ఎన్నో దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగుల 16వ ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 4వ తేదీన సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ డిమాండ్లను యాజమాన్యం తక్షణమే పరిష్కరించని పక్షంలో ఈ నెల 25, 26 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. ఈ నెల 25, 26 తారీఖున 2 రోజులు స్టేట్ బ్యాంక్లో ఉన్నటువంటి క్లర్కల్ స్టాఫ్ మాత్రమే సమ్మెలో చేస్తున్నాము, భారత్ బంద్ చేస్తున్నాము మేమందరూ కూడా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 16 డిమాండ్లు అంతర్గతంగా ఉన్నటువంటి మా బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో 16 డిమాండ్ల మేరకు ఇవి గత సంవత్సరం కాలం నుంచి మా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కమిటీ ఎల్ చంద్రశేఖర్ గారు వివిధ దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చించిన, వివిధ రకాలుగా మెమోరాండమ్స్, బైపార్టెడ్ మీటింగ్స్ జరిగినా కూడా ఈరోజు వరకు కూడా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి మాకు సమాధానం రాకపోవడంతో ఈ నెల 4వ తారీఖున మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. గత 4వ తారీఖు నుంచి కూడా బ్యాడ్జ్ వేరింగ్ చేయడము, బ్రాంచెస్లో మేము మాస్కులు ధరించి మాట్లాడుకొని ఉండటము, సైలెంట్ సిట్ ప్రోగ్రామ్ అని చెప్పి ధర్నాలు చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడము, ట్విట్టర్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయడము. 2 రోజుల కిందట మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్లో ఎంపీస్ అందరికీ కూడా మా సమస్యల మీద వారికి మెమోరాండం కూడా సమర్పించాము. ఈరోజు ధర్నా చేస్తున్నాము. మళ్ళీ ట్విట్టర్ క్యాంపెయిన్ అలానే లైటింగ్ అప్ ల్యాంప్ చేస్తూ ధర్నా కూడా చేస్తాము. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొంది మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి బీబీ స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత కీలకమైన కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న అభినందించారు. విజయవాడలోని యాక్సిస్ బ్యాంక్ పలు బ్యాంకుల్లో 26 సేవింగ్స్ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకొని కట్టకుండా మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నీలం పవన్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన నీలం పవన్ కుమార్ ఈ సేవలో పనిచేసే క్రమంలో జల్సాలకు అలవాటు పడి జీతం సరిపోకపోవడంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పుడు శాలరీ స్లిప్స్, ఐడి కార్డులు, బ్యాంక్ లోన్ పొందడానికి అవసరమైన పత్రాలు అన్నీ తయారు చేసుకున్నాడు. వాటిని ఉపయోగించి ఫేక్ అకౌంట్ల ద్వారా దాదాపు 5.25 కోట్ల రూపాయల రుణాలను తీసుకొని జల్సా చేశాడు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ అధికారులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 34 స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న వివరించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది ఏంటంటే పర్టికులర్గా ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసాము నిన్న. అతన్ని ఇవాళ రిమాండ్కి పంపిస్తాము. ఇది బేసికల్గా మ్యూల్ అకౌంట్స్కి సంబంధించిన కేసు. ఇది ఇప్పటిది కాదు, 2021ది. 2021లోని 21 నుంచి 2019 నుంచి యాక్చువల్గా 2019 నుంచి ఈ అక్యూజ్డ్ పేరు ఎవరంటే నీలం పవన్ కుమార్. యాక్చువల్గా మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమంది వ్యక్తులు కొన్ని అకౌంట్స్, అంటే దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్లోని కొన్ని అకౌంట్స్, ఒక బ్యాంక్లో ఒక బ్రాంచ్లో, ఒక యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లోని ఒక 10 అకౌంట్లు, ఒక 5 అకౌంట్స్, 6 అకౌంట్స్, అలాగే ఆల్ టుగెదర్ 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ఒక 26 అకౌంట్స్ కొంతమంది ఖాతాలు ఓపెన్ చేసి, అది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, అది ఓపెన్ చేసి
దాని ద్వారా అవి ఎలా ఇచ్చారంటే పిక్చరు దోస్ అకౌంట్స్ ఆర్ శాలరీడ్ అకౌంట్స్ అన్నట్టు, శాలరీ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్నట్టు చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని, ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్ మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలను పెంచేసి ప్రజలను రోడ్డున పడే పరిస్థితికి తీసుకొచ్చిందని కాంగ్రెస్ విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంబానీ, అదానీలకు న్యాయం చేయడం కోసం 150 కోట్ల మంది ప్రజలపై భారం మోపడం సరికాదని తూర్పారబట్టారు. కేంద్రం పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువులపై ధరలు అమాంతం పెంచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ నుండి ఏలూరు రోడ్డు వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్ని అంటే విధంగా పెంచేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ధరలను పెంచబోమని ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ ఇప్పుడు దాని అంబానీలకు న్యాయం చేకూర్చడానికి నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం ఎంతవరకు సమంజసమని, ఆ భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని మండిపడ్డారు. కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అంశాలపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రానున్న 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, ఈ దేశంలో ఎవరికి కూడా నేను పన్నుభారం కానీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారం కానీ పెంచకుండా పాలన అందిస్తాను. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినటువంటి మరుక్షణాడే ఆయన ఏమంటే గ్యాస్ సిలిండర్కి 993 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ వరుసనే పెట్రోల్ మీద, డీజిల్ మీద, అలాగే సిఎన్జి గ్యాస్ మీద విపరీతమైనటువంటి ధరలు పెంచడం అనేటువంటిది ఇవాళ జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులకి, ట్రాన్స్పోర్ట్ రంగానికి, సామాన్యులకి, రైతులకి, ఆక్వా రైతులకి, అలాగే మామూలుగా అన్ని రకాలైనటువంటి వస్తు సేవలు పెరిగే పరిస్థితి తీసుకొచ్చాడు వాళ్ళు నరేంద్ర మోడీ గారు. ఇవాళ వాళ్ళు దీన్ని జిఎస్టీలో తీసుకురాలేకపోయారు. పెట్రోల్, డీజిల్ని వాళ్ళ పాపాల గడపని వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు ఇవాళ అబానీ గారికి, అందానీ గారికి న్యాయం చేకూర్చడం కోసం ఇవాళ 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజల మీద, అందరి మధ్య కూడా ఇది మోపడం అనేటటువంటి చాలా దుర్మార్గం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశానికి విశిష్ట సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు అని కొనియాడిన టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ్ పులిచింతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం గర్వకారణంగా ఉందని వెల్లడి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా సంతాన సమస్యలు పెరుగుతున్నాయి అని తెలియజేసిన టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ్. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొంది మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.